హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇంటి వద్ద ఉంటూ అట్లాగే ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటూ ఫ్యామిలీని కూడా ఈ బిజినెస్లో ఒక పార్ట్గా చేస్తూ ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటే అందులో ఈ నాటుకోళ్ళ బిజినెస్ ఒకటి. ఎందుకంటే చాలా బిజినెస్లు ఉంటాయి, కాకపోతే దీంట్లో రిస్క్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. మనం అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ వెళ్ళినా కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరుండి చూసుకోవచ్చు సింపుల్గా. అది కూడా మనకు ఇంటి వద్ద ప్లేస్ ఉంటేనే. ఎందుకంటే మినిమం ఒక పావు ఎకరమైన ఉంటే ఈజీగా దీన్ని రన్ చేసుకోవచ్చు. సో మనము ఇక్కడ పెద్ద పెద్ద జాబ్లు చేయాల్సిన అవసరం లేదు, వేరే దగ్గరికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేకుండా మనం దీంట్లోనే సంపాదించుకోవచ్చు మన అనేది. కాకపోతే దీనికి పూర్తిగా అవగాహన ఉండాలి. నాటుకోళ్ళ పైన ఎలాంటి వ్యాధులకు ఎలాంటి వ్యాక్సిన్ ఇవ్వాలి, అట్లాగే వీటిని ఎలా పెంచితే బాగా పెరుగుతాయి, ఎట్లా గుడ్లు పెట్టిన తర్వాత ఎట్లా పొదిగించాలి, ఎట్లా పిల్లల్ని కాపాడుకోవాలనేది అన్నీ కూడా అవగాహన అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీటి వల్ల ఆదాయాన్ని మనము ఎట్లా సంపాదించుకోవచ్చు అనేది మనము ఈ వీడియో తెలుసుకుందాం. సో సింపుల్గా మనము మన దగ్గర నాటుకోళ్ళు లేవు, అట్లాగే షెడ్ లేదు, జాలి లేదనుకోండి. చిన్నగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఒక 30 కోళ్ళు తీసుకోండి. ఎందుకంటే వాటి వల్ల అనుభవం అనేది మనకు వస్తుంది కాబట్టి, అనుభవం వచ్చిన తర్వాత ఈజీగా వీటిని కోళ్ళు అదే పెరుగుతూ ఉంటాయి. ఒక సంవత్సరం పాటు పెంచితే కనుక మనకు 100 కోళ్ళు అవుతాయి కాబట్టి ఈజీగా ఒక 30 కోళ్ళతోనైతే స్టార్ట్ చేయండి. అనుభవం వస్తుంది. అనుభవం వచ్చిన తర్వాత ఈజీగా మీకు ఈ నాటుకోళ్ళ పైన ఒక పట్టు వచ్చిన తర్వాత మీరు ఈ బిజినెస్ని రన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ బిజినెస్ ఎట్లా ఉంటుందంటే, మనము ఒక హాఫ్ ఎకర్ అయినా కానీ పావు ఎకర్ అయినా ఉంటే మనకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే చిన్న ప్లేస్లో ఎక్కువ కోళ్ళు పెరగడానికి చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి. అంటే దీనికి విస్తీర్ణంలో ఉంటే అవి షెడ్లోకించి బయటకు వెళ్ళి తిరిగి డే మొత్తం తిరిగి సాయంత్రము వచ్చే విధంగా వాటికి ప్లేస్ అయితే ఉండాలి. ఓన్లీ షెడ్లో పెంచితే మాత్రము వీటికి రోగాలు ఎక్కువ వస్తాయి, అట్లాగే గ్రోతింగ్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. బయట తిరిగిన కోడిని మనం నాటుకోడి అంటాం, అందుకనే వీటిని బయటది తింపి పెంచాలి. అట్లా అయితేనే కస్టమర్స్ మన దగ్గరికి వస్తారన్నమాట. మన ఫాము ఎట్లా ఉండాలంటే, ఈ షెడ్లో పెంచకుండా ప్లేస్లో బయట తిరగడం, మళ్ళీ షెడ్లోకి రావడం సాయంత్రం కాగానే, ఈ విధంగా ఉంటే కస్టమర్స్ కూడా మనకు చూసి వెంటనే ఇవి నాటుకోళ్ళే ప్యూరు. ఎందుకంటే ఈ షెడ్లలో పెంచితే మనకు కొన్ని జాతి కోళ్ళను పెంచుతారు కాబట్టి ప్యూర్ విలేజ్లలో తిరిగేటటువంటి నాటుకోళ్ళు కావాలనుకునే వాళ్ళు మనం ఈ విధంగా పెంచుకుంటే ఈజీగా మన దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది. సో కస్టమర్ను ఆకర్షించే విధంగా వీటిని పెంచాలన్నమాట. ఇవి నాటుకోళ్ళు కాబట్టి బయట దింపే పెంచితేనే ఇవి నాటుకోడి కిందకి వస్తాయి. మనం షెడ్లలో పెట్టి వాటికి దానా వేసి వాటర్ పెట్టి డే మొత్తం నైట్ మొత్తము షెడ్లోనే ఉంచితే అది తినే ఫీడ్ అనేది కరెక్ట్గా ఉండదు కాబట్టి టేస్ట్ అనేది కూడా మంచిగా ఉండదు. ఇది బయట తిరిగి గడ్డి కానీ పురుగులు అలాంటివి తింటూ నేచురల్గా తింటుంది కాబట్టి వీటి టేస్ట్ కూడా బాగుంటుంది. సో మనం 30 కోళ్ళతో స్టార్ట్ చేసే వాళ్ళకు మంచి అవకాశం ఉంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. అట్లాగే సంవత్సరము తిరగకముందే 30 కోళ్ళతో స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా ఒక 300-400 కోళ్ళు అయితే జమ అవుతాయి. ఎందుకంటే మీరు 30 కోళ్ళు అంటే ఒక 5 పుంజులు తీసుకుంటారు, దాంట్లో ఒక 25 పెట్టెలు తీసుకుంటారు. మనకు ఒక కోడి సంవత్సరానికి 3 సార్లు పిల్లలు తీస్తుంది కాబట్టి మీరు 25 కోళ్ళు అంటే ఏది ఒక 8 పిల్లలు తీసినా ఎవరేజ్గా మీకు 200 పిల్లలు అనుకోండి. ప్రతి బ్యాచ్కు అంటే 25 కోళ్ళు 10 గుడ్లు పెడతాయి కాబట్టి 250 గుడ్లు అవుతాయి. దాంట్లో నుంచి మీరు 50 గుడ్లు డ్యామేజ్ అయినా కానీ మీకు ఒక 200 పిల్లలు వచ్చినా కానీ ఆ 200 పిల్లల నుంచి ఒక 50 మళ్ళీ తీసేయండి పక్కకు. టోటల్గా మీరు 150 పిల్లలు వచ్చినా కానీ అట్లా సంవత్సరానికి
3 సార్లు తీస్తే గనక 450 పిల్లలొస్తాయి. 450 నుంచి ఇంకొక 50 పక్కకి తీసేయండి. సో, 400 పిల్లలైతే సంవత్సరం పాటు పెంచితే 400 పిల్లలైతే అంటే 400 కోళ్ళన్నమాట. ఈ విధంగా మీరు ఈ 400 కోళ్ళను గనక ఈ మార్కెటింగ్ చేసుకుంటే మీకు ఈజీగా నెలకు 30,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. మనం స్టార్ట్ చేసింది 30 కోళ్ళతోని. షెడ్ ఖర్చు, చుట్టూ ఫెన్సింగ్ ఇదంతా అంటే కూడా మీకు ఒక 40,000-50,000 లోపే ఇదంతా అయిపోతుంది. సో, ఎవరైనా పెంచుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఈ బిజినెస్‌ని ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఈజీ అన్నది కాదు. కాకపోతే అనుభవం వస్తే ఎక్స్‌పీరియన్స్ అయితే ఈజీయే ఇది. దీనికి వ్యాక్సిన్‌లు టైంకు ఏ రోగంకు ఏ మందేయాలా ఇలాంటివి చూసుకుంటే సరిపోతది. అంటే వీటిని బతికించుకుంటే చాలు. బతికించుకుంటే మనకు డబ్బులొచ్చినట్టే. ఎందుకంటే వీటికి రోగాలొస్తే చాలా ఎక్కువ మొత్తంలో చచ్చిపోతాయి కాబట్టి మనం మెయిన్‌గా బతికించుకోగలగాలి వీటిని. అంటే బతికించుకోగలగాలంటే మనకు అనుభవం కావాలి కాబట్టి ఫస్ట్ అయితే తక్కువ కోళ్ళతోని స్టార్ట్ చేయండి. ఈజీగా ఎక్కువ కోళ్ళైతాయి. ఎక్కువ కోళ్ళైన తర్వాత మీకే ఎక్స్‌పీరియన్స్ వస్తది. మార్కెటింగ్ ఎట్లా చేయాలో ఏందనేది కూడా తెలుస్తది కాబట్టి ఇప్పుడు మార్కెట్‌లోనైతే వీటి డిమాండ్ చాలా ఎక్కువుంది. పెట్టే 600, 700కి వెళ్ళిపోతది. అట్లాగే పుంజులైతే 800, 900 రూపాయలకు కూడా కొంటారన్నమాట మన దగ్గరికొచ్చి. సో, వీటిని మార్కెటింగ్‌కి అయితే ఏమి ఇబ్బంది ఉండదు. ఈ విలేజ్‌లలో ఎక్కడ దొరకట్లేదు కాబట్టి మన దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు ఖచ్చితంగా కస్టమర్స్. హోటల్స్ గానీ, దాబాలు గానీ, యూత్ దావతులు చేసుకున్నప్పుడు గానీ చాలా వరకు ఈ నాటుకోళ్ళను ఎంపిక చేసుకుంటారు కాబట్టి దానికి తగ్గట్టుగా మనం వీటిని ఎక్కువ మొత్తంలో పెంచుకుంటే అధిక ఆదాయం ఈజీగా సంపాదించుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ మన నాటుకోళ్ళకు సంబంధించిన వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి. అట్లాగే మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.